అంటే గుర్తుకొచ్చేది ప్రహ్లాదుడు. రాక్షసుడైన హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. బాల్యం నుంచి ప్రహ్లాదుడు శ్రీహరి భక్తుడు. నిత్యం ఆయన నామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ప్రహ్లాదుడిని సంహరించేందుకు తండ్రి హిరణ్యకశిపుడు పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే స్వామి స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆయనే ఉగ్ర నరసింహుడు. ఉగ్ర నరసింహుడు ఆవిర్భవించిన ప్రాంతమే అహోబిలం. ఈ అహోబిలానికి మహిమాన్వితమైన స్థల పురాణం ఉంది. శ్రీ వెంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వచ్చి అక్కడ స్వామిని స్వయంగా ప్రతిష్ఠించి ఆ ప్రాంతంలోనే వివాహం చేసుకున్నారు. దిగువ అహోబిలంలో వివాహం అనంతరం స్వామివారు దేవేరితో కలిసి తిరుమల వెళ్ళినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. స్వామివారి వివాహం జరిగిన ప్రాంతం కావడంతో ప్రతి ఏడాది నరసింహస్వామి కళ్యాణోత్సవం రోజున తిరుమల నుంచి పట్టు వస్త్రాలు అహోబిలానికి వస్తాయి. ఎన్నో దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అంతేకాదు ఆదిశంకరాచార్యులు ఉగ్ర నరసింహస్వామికి సంబంధించిన కరావళంబ స్తోత్రము ఇక్కడే చేశారని అంటారు. అహోబిలం నరసింహస్వామికి అంకితం చేయబడిన క్షేత్రం. ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాల్లో 9 రూపాల్లో 9 రసాలుగా స్వామివారు వెలసి ఉన్నాడు. అవి రౌద్ర, వీర, కరుణ, శాంత, భీభత్స, శృంగార, అద్భుత, భయానక, సంతోషం అనే రూపాలు. ప్రహ్లాదుడు విద్య నేర్చుకున్న ప్రదేశం ఎగువ అహోబిలంలో ఉంటుంది. దీనినే ప్రహ్లాదపడి అంటారు. ఇక్కడ రాళ్లల్లో ఆనాటి అక్షరాలకు సంబంధించిన గుర్తులు ఉండడం విశేషం. హిరణ్యకశిపుడి ఉదరాన్ని చీల్చి పేగులను బయటకు తీసిన తరువాత నరసింహుడు తన చేతులను అక్కడే ఉన్న కొలనులో కడుక్కున్నారని, దీంతో ఆ కొలనులోని నీరు ఎర్రగా మారిందని అంటారు. నీరు ఎర్రగా ఉన్న గుండాన్ని రక్తగుండం పిలుస్తారు. ఈ గుండంలోని నీరు చూసేందుకు ఎర్రగా ఉంటుంది, కానీ చేతిలోకి తీసుకోగానే నీరు మామూలుగా మారిపోతుంది. ఇది స్వామివారి మహిమే అని భక్తులు చెప్తూ ఉంటారు. పురాణాల్లో ఈ క్షేత్రాన్ని నగరి, నిధి, వేదాద్రి, తక్ష్యాద్రి, గరుడాద్రి, సింగవేల్, కొండ్రం, ఎగువ తిరుపతి, పెద్ద అహోబిలం, భార్గవ తీర్థం, నరనారసింహ క్షేత్రం అనే పేర్లతో పిలిచేవారు. ఇక అహోబిల క్షేత్రంలో వివిధ రకాలైన నరసింహస్వామి రూపాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అందులో మొదటిది జ్వాలా నరసింహుడు. ఈయన్నే ఉగ్ర నరసింహుడు అని కూడా పిలుస్తారు. హిరణ్యకశిపుడి ఉదరాన్ని చీలుస్తున్న స్వరూపంలో స్వామివారు దర్శనమిస్తారు. రెండో రూపం అహోబిల నరసింహస్వామి. హిరణ్యకశిపుడిని అంతం చేసిన తరువాత కూర్చున్న స్వరూపం. మూడోది మాలోల నరసింహస్వామి. లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెను స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చుని పెట్టుకుని స్వరూపం. నాలుగో రూపం కారంజ నరసింహుడు. చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉండే రూపం. ఐదో రూపం పావన నరసింహుడు. స్వామి వద్దకు వెళ్ళి నమస్కరిస్తే చాలు మన పాపాలన్నింటినీ పటాపంచలు చేస్తాడని భక్తుల నమ్మకం. ఆరో రూపం యోగ నరసింహుడు. అయ్యప్ప మాదిరిగా యోగ పట్టమును కట్టుకొని యోగ ముద్రలో కూర్చుని ఉంటాడు. దేవతలు స్వయంగా వచ్చి స్వామిని అర్చిస్తారని భక్తులు నమ్ముతారు. పెద్ద రావి చెట్టు కింద వీర ఆసనం వేసుకుని కూర్చున్న స్వామిని ఛత్రవట నరసింహ రూపము అంటారు. శాప విమోచనం కోసం 2 గంధర్వులు అహోబిలం వచ్చి వటవృక్షం వద్ద పాటలు పాడుతూ నృత్యం చేయగా స్వామివారు ఉచిత ఆసనంలో కూర్చుని తొడపై తాళము వేశారని, ఆ రూపంలోనే భక్తులకు దర్శనమిస్తారని అంటారు. 8వ రూపం భార్గవ నరసింహుడు. పరశురాముడు దర్శించుకున్న రూపాన్ని భార్గవ నరసింహుడుగా చెప్తారు. ఇక చివరిగా 9వ రూపం వరాహ నరసింహ రూపం. భూమిని తన దంష్ట్రం మీద పెట్టుకుని పైకెత్తిన రూపం. ఈ రూపాన్ని ఆది వరాహస్వామి రూపం అంటారు. అహోబిలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ 9 రూపాలతో పాటు 9 రసాలతో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.